హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల పెంపుకు సంబంధించి అంటే వృద్ధులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయల పింఛన్ను, ఇక వికలాంగులకు నాలాంటి వారికి ఇస్తున్నటువంటి 4016 రూపాయల పింఛను స్థానంలో 6000 రూపాయలను ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది, తెలంగాణ ప్రభుత్వం. ఇక పింఛన్ల పెంపుకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ తేదీ నుంచి ఉంటుందని, ఇక పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఇంతకీ నవంబర్ నెల పింఛన్లు విడుదల అయ్యాయా లేదా, నవంబర్ నెల పింఛన్లు కనుక విడుదలై ఉంటే ఏ జిల్లాల వారికి ఈ నవంబర్ పింఛన్లు జమ అవుతున్నాయి, మనకు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఇప్పటికే ఏంటంటే మనం యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నాము, పింఛన్లు విడుదలైపోయినాయి, కొత్త పింఛన్లు రేపటి నుంచి పడతాయి, ఎల్లుండి నుంచి పడతాయి అంటున్నారు. అదంతా కూడా నిజం కాదు, ఇదంతా కూడా మనకు అబద్ధమే. మనకి ఇంకా కూడా కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నెల 30వ తారీఖున ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా మన ఛానల్ను, మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు మీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా వారికి కూడా ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. మీరు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. దయచేసి మాలాంటి వారిని కూడా ఆదుకోండి. ఎంతో కష్టపడి మిమ్మల్ని అయితే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీకు తోచినంత ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ ఫోన్పే ఇప్పుడే ఓపెన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి ఊరకనే వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంది. నాకు ఇచ్చే 100, 50, 1000 పెద్ద డబ్బులేం కాదు, సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల జాడలేదు ఇప్పటి వరకు కూడా. అంటే సంవత్సరం రోజులు అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి, కొత్త ప్రభుత్వం ఏర్పడి. ఇక ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులకు 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలను, ఇక నాలాంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ ఇస్తామని మాటలు అయితే చెప్పారు. ఇక ఆ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటికే పింఛన్లను విడుదల చేయాల్సిన కూడా నిధుల కొరత వల్ల విడుదల చేయలేకపోయారు. ఇక ఇప్పుడు మనకు సంవత్సరం అయితే పూర్తయిపోయింది. మొన్ననే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు కూడా చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు చాలా ధర్నా కూడా చేయడం జరిగింది. వికలాంగుల పోరాట సమితి కానీ, మందకృష్ణ మాదిగ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఈ పింఛన్లను ఇవ్వండి, తొందరగా లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని కూడా ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది.
ఇక దీనిపైన ఇప్పటికీ కూడా మన ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి ప్రకటన కూడా లేదనమాట. కానీ ఈ నెల 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ పైన అయితే అందరికీ ఆశలు ఉన్నాయి. ఈ నెల 30న కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఈ కేబినెట్ మీటింగ్ లో ఏమైనా నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు ఏమైనా అవకాశం ఇస్తారా అనేది మనం చూడాలి. ఇక ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రచారాన్ని మీరు నమ్మద్దు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పెంపుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ను కూడా తీసుకురాలేదు అధికారికంగా. కాబట్టి మనకు 30వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి, అంటే రేపే అనమాట. ఇక రేపు మీటింగ్ ఉంది కాబట్టి రేపు మీటింగ్ లో ఏమైనా మనకు తెలుస్తుందనే విషయాన్ని మనం చూద్దాం. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను మీ ముందుకైతే వస్తాను. ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాను. అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఫోన్ పే ద్వారా QR కోడ్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి. ఇక అంతేకాకుండా ఈ నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. పింఛన్లను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక వచ్చే నెల 5 లేదా 6 తారీఖుల వరకు కూడా ఈ పింఛన్ డబ్బులు అయితే జమ అవుతాయని, తర్వాత మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి నెల కూడా మనకు ప్రతి నెల అంటే ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో, వచ్చే నెల పెన్షన్ మళ్ళీ వచ్చే నెలలో ఇస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఆ విధంగా కాకుండా ఏ నెల పింఛన్ ఆ నెలలోనే ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేయమని ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. మాలాంటి వారంతా కూడా, అంటే పెన్షన్ తీసుకునే వారంతా కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. తప్పకుండా సహాయం చేయండి మాలాంటి వారికి కూడా. అంటే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో, వచ్చే నెల పెన్షన్ మళ్ళీ వచ్చే నెలలో ఇస్తే అట్లా ఇబ్బందిగా ఉందని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, ఇక ఆయన తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త పింఛన్ల పెంపు కానీ ప్రతి నెల 1వ తారీఖున, అంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో ఇస్తున్నట్లు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా ఏమైనా సరే ప్రకటన చేస్తారా అని ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పాత పింఛన్లు ఇస్తున్నారు కాబట్టి పాత పద్ధతిలోనే ఇస్తున్నారు. ఇక మన ప్రభుత్వం వస్తుంది, కొత్త పింఛన్లు ఇస్తుంది కాబట్టి మనకు ఈ జనవరిలో మనకు డిసెంబర్ నెల పింఛన్లు ఇస్తారు. తర్వాత మళ్ళీ కూడా మనకు ఫిబ్రవరిలో జనవరి నెల పింఛన్లు ఇస్తారు. ఆ విధంగా కాకుండా ఏదైనా మారుస్తారా అనేది కూడా మనం చూడాలి. ఇక 30వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ కీలకం కానుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని మనందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన వస్తుందని కూడా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆశిద్దాం. ఇక ఇది మనకు ప్రస్తుతానికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి అప్పటి వరకు కూడా పాత పింఛన్లు వస్తాయి. ఆ పాత పింఛన్ పైసలు మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు మరియు పాత పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.